మావోయిస్టుల అంతం అనేది సాధ్యం కాదని గతంలో అనేక మంది చెప్పుకుంటూ వచ్చారు. శాంతి చర్చలు జరపాలని అనేక ప్రయత్నాలు మీరు కూడా చేశారు. అతి తక్కువ మంది ప్రయత్నాలు చేస్తే అందులో మీరు ఒక ముఖ్య పాత్ర. ఇలా ఇంతవరకు శాంతి చర్చలు జరగలేదు. మావోయిస్టులతోటి చర్చలు అనే అంశాన్ని ప్రభుత్వం అసలు ఎడచెవిన పెట్టింది. కొంతమంది లొంగిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉందన్నా, నిజంగానే మావోయిస్టుల అంతం సాధ్యమవుతుంది అనిపిస్తుందా? ఇప్పుడు సముద్రంలో ఆందోళన పుడితే తుఫాన్లు వస్తలేవా? భూగర్భంలో ఘర్షణ ఎక్కువైతే అట్లనే ఇది ప్రకృతి రహస్యం. ఇది మధ్యకాలంలో చంద్రన్న లొంగిపోతాం. కొంతమంది అయితే ఆయుధాలను ప్రభుత్వాలకు సరెండర్ చేసి మరీ లొంగిపోతాం. ఇట్లా చూసుకోవచ్చు అట్లా ఆయుధాలను సరెండర్ చేసి లొంగిపోవడానికి. పోయేటప్పుడు ఎట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా పోతామో వచ్చేటప్పుడు కూడా అంతే ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి. ఇప్పుడు హర్షణ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఉండి చాలా మాట్లాడచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఒక ప్రమాదాన్ని తప్పించే దిశగా నేను లొంగిపోయినా అని చెప్పి చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడే అర్హత లేదని చెప్పి చెప్తాం. మీరు లోపల ఉండి చూసినా, మేము బయట ఉండి చూసినా వీళ్ళు ప్రజాక్షేత్రంలోనే శిక్షింపబడతారు అని చెప్పేసి ఒక లేఖ రావడం, అసలు చంపేస్తామన్నట్టుగా బెదిరించడం, అది ఎంతవరకు సార్ అయితే మరి? శత్రువు దగ్గర మోకరించడం సరి అయింది కాదు. బీజేపీ సీఎం దగ్గర లొంగిపోవడం, మీ పేరు మీద రివార్డు పెంచింది ఒక్కొక్కరికి 50 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, కోటి రూపాయలు. శాంతి చర్చల మీద ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా, లేదంటే ఈ ప్రభుత్వాలు చేయలేదు అని చెప్పేసి లైట్ తీసుకోవడం? శాంతి చర్చలు అనే పదం కూడా తప్పే. తెలంగాణ అంశానికి వస్తున్నా రాజకీయాలు రోజు రోజుకు రూపాలు మారుతావు. ఒకవైపు కేసీఆరే మోనార్క్ అనుకుంటే ఆయనను గద్దె దించారు, ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆ కేసీఆర్ కన్న కూతురే ఇప్పుడు బయటకు వచ్చి మరో పోరాటం చేస్తా అనుకుంటా గ్రామాల పాట. బాధ అనిపిస్తా అన్న, మీ మిత్రుడు గతంలో అరే ఇట్లా కాబట్టి నేంది ఆయన కళ్ళ ముంగటనే బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు దారి పట్ట పోతా ఉన్నారని చెప్పేసి ఎప్పుడన్నా అనిపిస్తుందా? దిగిన గాలిపతుంది లెక్క అయిపోయారు కానీ చెప్తే కూడా ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ మీద కూడా నమ్మకం కోల్పోయారా? ఇంకెంతో కొంతనన్నా ఉందా నమ్మకం? ఏది ఎక్కడున్నది? ఈ మధ్య కాలంలోనే ప్లస్ టీవీ తెలంగాణ లాంచ్ చేసినాం. ఎట్లాంటి మార్గంలో నడవాలి, మీ సలహా మీ సూచన ఇవ్వండి. ప్రజల సమస్యల ప్రాతిపదికగా జర్నలిజం అనేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంగా ఉండి సమస్యలను వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద కావచ్చు, మంచిని ప్రసారం చేయడానికి, మంచిని వెలుగులోకి తీసుకురావడానికి, ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ప్లస్ టీవీ దీన్ని ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలపైన ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఎన్నయ్య గారు ఉన్నారు. అటు మావోయిస్టుల అంశాలపైన కావచ్చు, ఇటు చూసుకుంటే రాజకీయ అంశాలపైన, అలాగే తెలంగాణ చరిత్ర పైన బలంగా పట్టున్నటువంటి వ్యక్తి. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. చాలా రోజులు అవుతుంది, దూరం ఉంటా ఉన్నారు పట్టణానికి, ఏంది విశేషాలు? ఏం లేదు, ఇంటి దగ్గర అమ్మకి చాలా క్రిటికల్గా ఉంది, సీరియస్గా ఉంది. 94 ఇయర్స్ ఏజ్. ఇక దగ్గరుండి ఆమెకి వీలైన సహాయ సహకారాలు అందించాలని. ఓకే, సరే, ఇక చాలా రోజులైంది, చాలా అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి మాట్లాడాల్సినవి అనే ఉద్దేశంతో మధ్య మధ్యలో ఏదో జూమ్ మీటింగ్లలో అక్కడిక్కడ వచ్చినా కానీ ఇంకా రావాలనే, మీ అందరినీ కలవాలనే వచ్చిన. అన్న థ్యాంక్ యూ అన్న, మా పిలుపుతో ఇంతవరకు వచ్చినందుకు. అన్న, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే మావోయిస్టుల అంతం అనేది సాధ్యం కాదని గతంలో అనేక మంది చెప్పుకుంటూ వచ్చారు. శాంతి చర్చలు జరపాలని అనేక ప్రయత్నాలు మీరు కూడా చేశారు. అతి తక్కువ మంది ప్రయత్నాలు చేస్తే అందులో మీరు ఒక ముఖ్య పాత్ర. ఇలా ఇంతవరకు శాంతి చర్చలు జరగలే. మావోయిస్టులతో చర్చలు అనే అంశాన్ని ప్రభుత్వం అసలు ఎడచెవిన పెట్టింది. కొంతమంది లొంగిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉందన్నా, నిజంగానే మావోయిస్టుల అంతం సాధ్యమవుతుంది అనిపిస్తుందా? అంటే మావోయిస్టుల చరిత్ర అనేది అది ఈరోజు పుట్టింది కాదు. ఓకే, పేర్లు మారొచ్చు. ఒకప్పుడు భారతదేశంలో ఉద్యమకారులు అనొచ్చు, విప్లవకారులు అనొచ్చు, కమ్యూనిస్టులు అనొచ్చు, తిరుగుబాటుదారులు అనొచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల పేర్లతో ఉండొచ్చు. ఏది ఏమైనా భారత సమాజంలో అసమానత ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం, ఆధిపత్యం ఉన్నంతకాలం, ఈ వివక్ష ఉన్నంతకాలం ఖచ్చితంగా ఉద్యమాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. దాని వెలుగులో అనేక రకాలైనటువంటి సంస్థలు కూడా పుట్టుకొస్తాయి. పేర్లు ఏమైనా కావచ్చు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎంత ఒత్తిడితోటి బలవంతంగా అణచడానికి ప్రయత్నం చేసినా
అనేకం ముట్టుకొస్తలేవా? అవును. ఇవాళ భారతదేశంలో ఇవాళ మనవాద పార్టీగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, వెలుగులో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థగా ఉన్నటువంటి బీజేపీ ఎన్నిసార్లు నిషేధింపబడలే? ఆర్ఎస్ఎస్ ఎన్నిసార్లు నిషేధింపబడలే? నిషేధింపబడ్డది కదా. మరి నిషేధాలకు గురైనా లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు గురైనప్పటికీ ఖచ్చితంగా అది ఏదో ఒక రకంగా వెలుగులోకి వస్తూనే ఉంటుంది. అది ప్రకృతి సిద్ధాంతం, అది ప్రకృతి రహస్యం. అది మనం అణచడానికి ఎంత ప్రయత్నం చేసినా అది ఆగుతుందా? ఆగదు కదా. ఇప్పుడు కడుపులో గడబడ అంటూ ఉంటుంది, కడుపులో ఆందోళన పుడుతుంది. ఇప్పుడు సముద్రంలో ఆందోళన పుడితే తుఫాన్లు వస్తలేవా? భూగర్భంలో ఘర్షణ ఎక్కువైతే భూకంపాలు వస్తలేవా? అట్లనే ఇది ప్రకృతి రహస్యం. ఇది సమాజంలో అశాంతి, సమాజంలో ఆధిపత్యము, సమాజంలో దోపిడీ, సమాజంలో పీడన ఉన్నంతవరకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉద్యమాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, ప్రతిఘటన ఉంటుంది, నిరసన ఉంటుంది. ఏది లేకున్నా, ఏది చేతగాపోయినా కన్నీళ్లతోటి కూడా నిరసన తెలుపుతారు. మోతి గుడ్డలు కట్టుకొని నిరసన తెలుపుతారు, కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలుపుతారు. ఇప్పుడు ఆశన్న కావచ్చు, ఇంకా అనేక మంది ఈ మధ్యకాలంలో చంద్రన్న చూసుకున్న, ఆశన్న చూసినా లొంగిపోతూ ఉన్నారు. కొంతమంది అయితే ఆయుధాలను ప్రభుత్వాలకు సరెండర్ చేసి మరీ లొంగిపోతూ ఉన్నారు. ఎట్లా చూసుకోవచ్చు అన్న అట్లా ఆయుధాలను సరెండర్ చేసి లొంగిపోవడానికి? అంటే పార్టీలోకి పోవడం కానీ, పార్టీలోంచి బయటికి రావడం కానీ, అంటే ఒక విప్లవ జీవితం, పూర్తికాల విప్లవ జీవితం. పార్టీలోకి అంటే పూర్తిగా ఒక రహస్య పార్టీ నిర్మాణంలోకి పోయి ఒక రహస్య పార్టీలో కార్యకలాపాల్లో పాల్గొనడం అంటే అది పూర్తికాల విప్లవ జీవితం. రహస్య పార్టీలో, రహస్య నిర్మాణంలో కార్యకలాపాలు నిర్వహించడం అంటేనే వాళ్ళు పూర్తికాల విప్లవకారులు అవుతారు. పూర్తికాల విప్లవ జీవితాన్ని ఎంచుకొని పోవడం ఎంతైతే అది వ్యక్తిగత నిర్ణయం, ప్రజాస్వామిక నిర్ణయమో, అట్లనే ఆ రహస్య నిర్మాణాల నుంచి, రహస్య కార్యకలాపాల నుంచి, ఆ రహస్య పార్టీ నుంచి బయటికి రావడం కూడా అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయమే. కానీ పోయేటప్పుడు ఎట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా పోతామో వచ్చేటప్పుడు కూడా అంతే ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి. మెప్పించి, ఒప్పించి, నచ్చే రీతిలో రావాలి. అట్లా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను నిర్ణయాలు తీసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఆరోపణలు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా అని అంటే అది పద్ధతి కాదు. ఇవాళ వాళ్ళు రావడాన్ని ఎవ్వరు వ్యతిరేకిస్తలేరు, అది తప్పని ఎవరు అంటలేరు. బస్తరులో, మాడులో, లేకపోతే మొత్తంగా కూడా నేషనల్ పార్క్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి కర్రెగుట్టల ప్రాంతం కావచ్చు, మొత్తంగా బస్తరుకు సంబంధించిన పూర్వ ఒక జిల్లా అయితే ఇప్పుడు 7 జిల్లాలుగా ఉన్నటువంటి బస్తర్లో బతికి బట్టగట్టలేకపోవచ్చు. అది వాస్తవమే కావచ్చు, కాదంటలేరు. వాసుదేవరావు మాట్లాడినా, వేణుగోపాల్ మాట్లాడినా, ఇంకెవరన్నా మాట్లాడినా అంతవరకు ఎవరు వ్యతిరేకిస్తారు. కానీ సాయుధ పోరాటానికి కాలం చెల్లిందని కానీ, ప్రజలు ఉద్యమాలు చేయడానికి, పోరాటాలు చేయడానికి సిద్ధంగా లేరని కానీ అది తప్పు పడుతున్నారు. దాంతోపాటు మన ఆస్తి కాదు, ఆయుధం అనేది మన ఆస్తి కాదు. కట్టుబట్టలతోటి మనం పోయినాం, మన భావజాలంతో పోయినాం, మన సిద్ధాంతం పోయినాం, మన ఆశయంతో పోయినాం, మన స్ఫూర్తితో పోయినాం, కమిట్మెంట్తో పోయినాం. ఇవాళ నాకు కారణాలు ఏమైనా కావచ్చు, నేను వద్దనుకుంటున్నా, ఇష్టపడతలేను, నాకు కష్టం అనిపించింది, నేను రాదలుచుకున్నప్పుడు మన ఆస్తి కాని దాన్ని మనం, మన సంపద కాని దాన్ని మనం చేతబూని దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం అనేది అది సరి అయింది కాదు, అది తప్పవుతుంది. ఇప్పుడు నా భూమి కాదు దాన్ని నా పేరు మీద లేదు, నా భూమి కాదు, నీకు అమ్ముతే నువ్వేమంటావు? మోసం చేసిండు అంటావు, ద్రోహం చేసిండు అంటావు. అంటారా అనరా? అంటావు. నా భూమి కాదు కదా. మా ఊర్లో నా సర్వే నెంబర్ వేరు, నా భూమి వేరు, నా గెట్లు వేరు. నా సర్వే నెంబర్ కానీ, నేను హక్కుదారుడు కానీ, నా భూమిని నువ్వేదో ఆశ పెట్టినవని, డబ్బులు ఎక్కువిస్తామని అని అంటే నేను పక్వని సర్వే నెంబరు నాదని చెప్పి నీకు అమ్ముతే నువ్వేమంటావు? ఇప్పుడు ఆశన కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, ఇక్కడ ఉండి చాలా మాట్లాడచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఒక ప్రమాదాన్ని తప్పించే దిశగా నేను లొంగిపోయినా అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడే అర్హత లేదని చెప్పి చెప్తా ఉన్నాడు.
మేమేమంటున్నాము మేమే చెప్తున్నాం, అక్కడ బతికి బట్టగట్టడం సాధ్యం కాని పని మాకు తెలుసు. మీరు లోపల ఉండి చూసినా మేము బయట ఉండి చూసినా ఇవాళ లోపల బయట అని ఏం లేదు. అరే అది ఎంత పెద్ద దూరంలో ఉన్నదా? ఈడ కీకెత్తి ఆడ వినపడుతుంది, ఆడ కీకెత్తి ఇక్కడ వినపడుతుంది, ఆడ బాంబుల మోత తుపాకుల మోత అయితే ఇక్కడ వినపడుతుంది. ఇలా పెద్ద దూరమా? అదేమన్నా ఆఫ్రికా ఖండమా లేకపోతే ఏమన్నా లక్షల కిలోమీటర్ల దూరంలో ఉందా? కూతవేడు దూరంలో ఉన్నది ఛత్తీస్గఢ్. అదే పెద్ద విషయమా? అదేందో ఎవరికి తెలియనట్టు వీళ్ళే దానికి కనుగొన్నట్టు మాట్లాడితే ఎట్లా? అది కాదు, అక్కడ తీవ్రమైనటువంటి నిర్బంధం ఉంది. అక్కడ ఇవాళ మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా కొంత చూసుంటారు, వాళ్ళు ఉన్న టెరిటరీలో చూసుంటారు, కానీ వాళ్ళకు కొంతే తెలుసు, మాకు మొత్తం తెలుసు. ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటంటే ఒక క్యాంపు, ఒక పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టిన ఫ్లడ్ లైట్లు, ఫోకస్ లైట్లు ఇంకొక పోలీస్ స్టేషన్ దగ్గర ఇంకొక క్యాంపు దగ్గరికి పడుతున్నాయి. అంత దగ్గరికి క్యాంపులు వేసిండు, అక్కడ అంత దగ్గరికి పోలీస్ స్టేషన్లు పెట్టిండ్రు. ఈ విషయం ఎవరికి తెలియదు? ఇవాళ రహస్యమా? మీడియా పోతలేదా? ప్రజలు ఇలా మనం సోషల్ మీడియాలో ఉన్నాం, మనం టెక్నాలజీ పెరిగింది, మనం ఎంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది. వాళ్ళు వచ్చి మనకు చెప్పాలి, మన గడ కనపడేది వాళ్ళకి ఒక ఆయన ఉన్నది ఒక మాడ్లో ఉండొచ్చు, అబుజ్మాన్లో ఉండొచ్చు, నేషనల్ పార్క్లో ఉండొచ్చు. ఇలా అన్ని జిల్లాల్లో ఏం జరుగుతున్నది, ఏ పూట ఏం జరుగుతున్నది వాళ్ళకి ఆలస్యంగా తెలుస్తుంది, కానీ బయట ఉన్న వాళ్ళకి మనకు తెలుస్తుంది. ఓకే, బీజాపూర్లో ఏం జరుగుతుంది, జగదల్పూర్లో ఏం జరుగుతుంది, సుక్మాలో ఏం జరుగుతుంది, నారాయణపూర్లో ఏం జరుగుతున్నది, ప్రతి జిల్లాలో ఏం జరుగుతున్నదో వాళ్ళకి ఆలస్యంగా తెలుస్తుంది, కానీ మనకి కొన్ని గంటల్లోనే తెలుస్తాయి. ఓకేనా? వీళ్ళు ప్రజాక్షేత్రంలోనే శిక్షింపబడతారు అని చెప్పేసి ఒక లేఖ రావడం, అసలు చంపేస్తామన్నట్టుగా బెదిరించడం, అది ఎంతవరకు సార్ అయింది? మరి ఇప్పుడు అది ఇచ్చిన వాళ్ళు ఆ పార్టీ ఎందుకు ఇచ్చిందో, ఏ ఆలోచనతో ఇచ్చిందో, ఏ ఉద్దేశంతో ఇచ్చిందో, వాళ్ళకి జరిగిన నష్టాలు ఏంటియో, కష్టాలు ఏంటియో, ద్రోహాలు ఏంటియో మనకైతే తెలియదు. దాని గురించి మాలాంటి వాళ్ళం, బయట ఉన్న వాళ్ళం మేము మాట్లాడడం అసలు ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ఎంత తీవ్ర నిర్బంధంలో ఉన్నా, ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నా, ఆ బతికి బట్టగట్టలేమనుకున్నా కానీ ఇంకెక్కడికైనా పోయి బతకాలి, కానీ శత్రువు దగ్గర మోకరిల్లడం సరి అయింది కాదు. ఒకవేళ మోకరిల్లడం అంటే ఏంది? వాళ్ళు సాదాసీదా పద్ధతిలో బయటికి వస్తే అది మోకరిల్లడం కాదు. ఇవాళ ప్రజలు తెలంగాణ సమాజం కానీ తెలంగాణ బుద్ధిజీవులు కానీ తప్పుపడుతున్నది ఏంటిది? వాళ్ళు బయటకు వచ్చిన దాన్ని కాదు, బయటకు వచ్చిన పద్ధతిని, విధానాన్ని, ఆయుధాలతో రావడాన్ని, లేకపోతే సిద్ధాంత రాద్ధాంత గందరగోళం సృష్టించేదాన్ని తప్పుపడుతున్నారు. కానీ బీజేపీ సీఎం దగ్గర లొంగిపోవడం, అంతేగాని వేరే వాటిని ఎందుకు తప్పుపడుతున్నాం? ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా మేము బయటకు వచ్చినాం. ఇంకోటి మేము పదే చెప్తున్నాం, మేము జనజీవన స్రవంతిలోకి వచ్చినాం, మేము బయట కూడా ఉద్యమాలు చేస్తాం, ప్రజల్లో ఉంటాం, ప్రజా సమస్యల్లో ఉంటాం. అంటే మరి ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు? జనంలో లేరా? జనజీవన స్రవంతిలో లేరా? ఏమైనా గోతులు దవ్వుకొని గుహల్లో ఉన్నారా? ఎక్కడున్నారు మీరు? ప్రజల్లోనే ఉన్నారు కదా. రైతుల్లో ఉన్నారు, కార్మికుల్లో ఉన్నారు, నిరుద్యోగుల్లో ఉన్నారు, విద్యార్థుల్లో ఉన్నారు, ఆదివాసీల్లో ఉన్నారు, గిరిజనుల్లో ఉన్నారు, దళితుల్లో ఉన్నారు, బహుజనుల్లో ఉన్నారు కదా. అట్టున్నందుకే కదా మీ తలకు వేలం కట్టింది. ప్రతి సంవత్సరం మీ పేరు మీద రివార్డు పెంచింది. ఒక్కొక్కరికి 50 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, ₹1,00,00,000 ఎందుకు ఇస్తారు మీకు? మీరు జనంలో ఉన్నారు, జనంలో బతికిండ్రు, జనం సమస్యల్లో ఉన్నారు, జమల పోరాటాలకి మీరు నాయకత్వం ఇచ్చిననే కదా, మీ త్యాగానికి వెలగట్టిండు కదా, మీ పోరాటాన్ని వెలగట్టిండు కదా, అందుకనే కదా ఇచ్చింది. ఇప్పుడు ఏదో కొత్తగా జనజీవన స్రవంతిలోకి వస్తున్నాం, అది చాలా తప్పుడు ప్రకటన. అది వాళ్ళు చేయడం తప్పుడు ప్రకటనే. అట్లనే ఇక్కడ మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద చదువుకున్న వాళ్ళు వీళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీడియా కూడా పెద్ద తాటికాయ అంత అక్షరాలతోటి జనజీవన స్రవంతిలోకి వచ్చిందని బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు పెద్ద అక్షరాలతోటి పెడుతున్నారు. జనజీవన స్రవంతి అని ఎట్లా అంటావు? వాళ్ళు జనంలో లేరా? ఇన్ని రోజులు జనంలో లేరా? కాబట్టి ఇప్పుడు మనం ఏమైపోయినామంటే అంతా
ఆ, ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో ఒక అర్థం పర్థం లేనటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. అంతా గొర్రెదాటుడు అంటే అయిపోయింది. వాడు ఎవడు అంటాడు, మనం అదే అంటాం. వాడు ఇది అంటాడు, వాడు అంటాడు. సాయుధ పోరాటం సాయుధ పోరాటానికి అనుకూలం లేదంటాడు. సాయుధ పోరాటానికి అనుకూలం ఉన్నదా లేదా? ఎవడు ఏ సాయుధ పోరాటం? సాయుధం అంటే ఏంటిది? ఆయుధం అంటే ఏంటిది? ఓకే, సాయుధ పోరాటం మావోయిస్ట్ పార్టీ ప్రారంభించిందా? గెరిల్లా పోరాటాన్ని మావోయిస్ట్ పార్టీ ప్రారంభించిందా? మావోయిస్ట్ పార్టీ చరిత్ర ఎంత? అంత కొడితే 60 ఏండ్లు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఎంత? అంత కొడితే 100 ఏండ్లు. భారతదేశంలో ఆదివాసీలు 1785 నుంచే తిలకామాంజీ నాయకత్వంలో గెరిల్లా పోరాటం చేసిండ్రు, సాయుధ పోరాటం చేసిండ్రు. అసలు సాయుధ పోరాటం అనేది మానవ మనుగడలో, మానవ జీవితంలో వాళ్ళ స్వీయ రక్షణ కోసం, వాళ్ళ బతుకుదెరువు కోసం చేసుకుంటున్నటువంటి ఒక ఏర్పాటు. దాన్ని మనం ఎట్లా మాట్లాడతాం? అదేదో సాయుధ పోరాటం చేస్తున్నారు. ఏ సాయుధ పోరాటం? ఇలా రైతులు వాళ్ళ స్వీయ రక్షణ కోసం ములుగర్ర పట్టుకొని, కర్ర పట్టుకొని వాళ్ళు పొలాలకు అడిగిపోతారు. మరి దాన్ని ఏమంటాం? సమాజంలో, ఆదిమ సమాజంలో ఇనుప వస్తువులు లేనప్పుడు, ఇనుము అనేది లేనప్పుడు కర్రతోటి, రాయితోటి, రప్పతోటి వాళ్ళు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అనేక జీవరాశులతోటి రక్షణగా రాయిని ఉపయోగించుకున్నారు, కర్రను ఉపయోగించుకున్నారు, నిప్పును ఉపయోగించుకున్నారు. చేసుకోలేదా? ఓకే. ఎప్పుడైతే ఇనుము అనే ఒక పదార్థం పుట్టిందో, ఇనుము ద్వారా కత్తి వచ్చింది, పార వచ్చింది, పలుగు వచ్చింది, అనేక రకాలైనటువంటి ఇనుముతో మనం ఎన్ని రకాల ఆయుధాలను తయారు చేసుకోవాలనో అన్ని రకాల ఆయుధాలు తయారైనాయి. ఇనుము పదార్థం లేనప్పుడు అప్పుడు కూడా ఆయుధాలు ఉన్నాయి. ఓకే. ఇవాళ నేను నాకు తెలుసో తెలియక అడుగుతున్నా, మీరే చెప్పాలి. మన భారతదేశంలో ఏ దేవుడైనా ఆయుధాన్ని చేతబట్టనడు దేవుడు ఒక్కరి పేరు చెప్పండి చూద్దాం. ఒక్కరి పేరు చెప్పండి. దుర్గామాత, కాళీమాత, ఆ మాత, ఈ మాత. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? బైబిల్ తీసుకో, ఖురాన్ తీసుకో, రామాయణ మహాభారతాలు తీసుకో. యుద్ధాలు ఎట్లా జరిగినాయి? విల్లంబులేంటి? అవన్నీ ఆయుధాలు కాదా? ఆయుధాలే. మరి వాటిని ఏమన్నాం? బాణాలు ఏంటి? అది ఆయుధాలు కాదా? ఆయుధం అంటే ఏంటిది? వాళ్ళు ఎవరో పనికి మాలినోళ్ళు, మావోయిస్టులట, ఎవడో చెప్పిండట, నక్సలైట్లు చెప్పిండట, తుపాకీ గుట్టంలోంచి రాజ్యాధికారం వస్తుందని వీనికి ఎవడో చెవులో చెప్పినట్టు, వీనికి ఎవడో వచ్చి ఊదినట్టు మాట్లాడతారు. ఎవడు చెప్పిండు? తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందని ఏ విప్లవకారుడు కూడా అది చెప్పడు. చెప్తే కూడా తప్పది. ఎవడంటాడు చెప్పు? బుద్ధి ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, తెలివి ఉన్నోడు ఎవడైనా అంటాడా తుపాకీ గుట్టంలో రాజ్యాధికారం వస్తుందా? ఇప్పుడు ఏం చెప్పదలుచుకోరు? ఇంకా అనేక మంది అడవిలోనే ఆగిపోయారు. వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి, అంటే మీరు అన్నట్టుగా మళ్ళీ అడవి బాట విడి గ్రామాల బాట పట్ట. అడవి బాట కూడా కాదు నా ఉద్దేశంలో. అయితే రహస్య పార్టీ నుండి, రహస్య పార్టీ కార్యక్రమాల నుంచి వాళ్ళు బయటకు వస్తున్నారు. మీరు ఇంకా చిన్నప్పుడు మీకు అప్పటికి తెలియకపోయిండొచ్చు. 1985లో గద్దరన్న బయట ఉండి బతకలేని పరిస్థితులలో, హైదరాబాద్ కావచ్చు, పట్టణాలు ఎక్కడ కూడా బతికి బట్టగట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన రహస్య జీవితంలోకి పోయిండు. రహస్య జీవితంలో ఉన్నాడు. 1989లో ఎప్పుడైతే చెన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఆయన రహస్య జీవితాన్ని వీడి బయటకు వచ్చిండు. అప్పుడు పత్రికలు, మీడియా ఛానళ్ళు రహస్య జీవితంలోంచి బహిరంగ జీవితంలోకి వచ్చిన గద్దరని రాసిండు. ఇట్లా రాయలే జనజీవన స్రవంతి, ఇట్లా రాయలే. ఇదో పనికిమాలిన పదం అది, పనికిమాలిన ఉచ్చారణ అది. కాబట్టి రహస్య నిర్మాణాల్లోంచి, రహస్య పార్టీ నుంచి, రహస్య కలాపాల నుంచి వాళ్ళు బయటకు వస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే వస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు మంచి పద్ధతిలోనే వస్తున్నారు, అన్ని కట్టుబట్టలతోటి వస్తున్నారు, ఏది కూడా నాది కాదనుకొని అన్ని అక్కడ చెప్పి వస్తున్నారు. కొందరు మాత్రం వాళ్ళు
ఇటువంటి కొన్ని ఏదో చేసినట్టుగా మనం వింటున్నాం. ఇప్పుడు ఈ అంతిమ యుద్ధం పేరుతోటి, కగారు యుద్ధం పేరుతోటి ఏదైతే మార్చి 2026 వరకు అంతం చేస్తామని ఏదైతే మాట్లాడుతున్నారో భౌతికంగా అంతం చేస్తారు కావచ్చు. ఓకే, ఆశయాన్ని చంపగలుగుతారా? లేదు. సిద్ధాంతాన్ని చంపగలుగుతారా? భావజాలాన్ని చంపగలుగుతారా? బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ని, ఉరి కంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ని ఉరి కంబానికి వేలాడదీసి చంపినమని విందులు వినోదాలు చేసుకున్నారు, ఆడంబరాలు చేసుకున్నారు. కానీ ఉరి కంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ ఆశయం, ఆ లక్ష్యం ఇప్పటికీ బతికే ఉంది కదా, చచ్చిపోయిందా? లేదు. మన దగ్గర కాళ్ళకు చెప్పులు లేని, నెత్తికి నూనె లేని, ఒంటి నిండా బట్టలు లేనటువంటి చాకలైలమ్మని చంపినమని ప్రగల్భాలు పలుకున్నారు నిజాం పాలకులు. దొడ్డి కొమరేని చంపినమని ప్రగల్భాలు పలుకున్నారు. కొమర భీముని చంపినమని ప్రగల్భాలు పలుకున్నారు. అల్లూరి సీతారామరాజుని, అంటే మనకు తెలిసిన చరిత్ర కాబట్టి చెప్తున్న పేర్లు, చంపినమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ విగ్రహాల రూపంలో, పుస్తకాల రూపంలో, అక్షరం రూపంలో, పాటల రూపంలో సజీవంగా ఉన్నారు కదా. భగత్ సింగ్ని ఉరేసిన బ్రిటిషోడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, చరిత్రహీనుడు అయిపోయాడు, చరిత్ర లేకుండా అయిపోయాడు. కానీ భగత్ సింగ్ బతుకున్నాడు కదా. చాకలైలమ్మని, దొడ్డి కొమరయ్యని చంపిన నిజాం రజాకారులు చరిత్రహీనుడైంది. కానీ దొడ్డి కొమరయ్య, చాకలైలమ్మ సజీవంగా ఉన్నారు కదా. ఈ ప్రభుత్వాలే విగ్రహాలు పెడుతున్నాయి కదా, జయంతులు వర్ధంతులు చేస్తున్నాయి కదా, కొమరభీం చేస్తున్నాయి కదా. అల్లూరి సీతారామరాజు అయితే స్వయంగా భారత ప్రధానమంత్రి. వీళ్ళు ఇంత ఆయుధాలు మాట్లాడతారు కదా, ఆయుధాలను ధరించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్నే భారత ప్రధానమంత్రి ఆవిష్కరిస్తూ ఉన్నాడు. మరి ఆయుధాన్ని ధరించిన కొమరం భీమునే విగ్రహాలు పెడతా ఉన్నారు ఈ పాలకులు. మరి ఆయుధమే నేరమైతే, ఆయుధం పట్టడమే నేరమైతే, ఆయుధం ద్వారా పోరాటాలు చేయడమే నేరమైతే, మరి ఆ ఆయుధాలను బట్టిన చేతబూనిన ఆ వీరుల శూరుల విగ్రహాలు ఆయుధాలతోటే మీరు ఎందుకు విగ్రహాలు పెడుతున్నారు? మొత్తం మీద ఆయుధాలు కామన్ అంతటా. అరే ఆయుధం లేనిది ఎక్కడా పోరాటం? ఎలా మనం అడవిలో బతుకుతున్నప్పుడు, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఇనుము పదార్థం లేకముందు, ఇనుము పదార్థాన్ని మనం కనుగొనప్పుడు రాయితోటి, రప్పతోటి, కర్రతోటి, ఇంకా అనేక రకాలైన బాణాలతోటి, విల్లంబలతోటి వాళ్ళు చేయలేదా? చేసిండు కదా. భారతదేశంలో, ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు. నిన్నగా అసలు ఈ తుపాకీ ఎప్పుడు వచ్చింది? ఈ తుపాకీ చరిత్ర ఎంత? అంతా కొడితే 150 ఏళ్ళ చరిత్ర. తపంచ అయినా లేకపోతే ఇప్పటికీ రాయలసీమలో వాళ్ళు తుపాకుల మీద ఆధారపడరు, వాళ్ళు ఇంకా బాంబుల మీదనే ఆధారపడతారు. రామాయణ మహాభారతాల్లో మరి తుపాకులు ఉన్నాయా? లేవు. కత్తులు, కట్టర్లన్నీ. మరి రావణాసుని చంపినప్పుడు ఏ తుపాకులు ఉన్నాయి? ఒక్క రావణాసుని చంపడానికి ఎన్ని ఆయుధాలు ఉపయోగించారు, ఎన్ని పనిముట్టలు ఉపయోగించారు. మరి ఒక్క రావణాసుని చంపడానికే ఇన్ని ఆయుధాలు అవసరమైతే, ఇన్ని పనిముట్లు అవసరమైతే, ఇప్పుడు ఈ దేశంలో ఉన్న 100,000 మంది రావణాసుని చంపడానికి ఎంతమంది కావాలి? ఎన్ని ఆయుధాలు కావాలి? ఓకేనా. ఇంకా శాంతి చర్చల మీద ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా, లేదంటే ఈ ప్రభుత్వాలు చేయలే అని చెప్పేసి లైట్ తీసుకురా? ఇప్పుడు మేము అదే మళ్ళా చెప్తున్నాం, శాంతి చర్చలు అనే పదం కూడా తప్పే. ఎక్కడ శాంతి? శాంతి ఎక్కడ? ఎవరి మధ్య శాంతి? శాంతి ఎప్పుడు వస్తుంది? సమాజంలో అసమానతలు పోయినప్పుడు శాంతి వస్తుంది. సముద్రంలో ఘర్షణ ఉన్నప్పుడు, భూమిలో ఘర్షణ ఉన్నప్పుడు శాంతి ఉంటుందా? శాంతి ఎక్కడున్నా చెప్పు. ఇప్పుడు మన శరీరంలో శాంతి ఉందా? లేదు. ఎప్పుడు ఉంటుంది? మనం పూర్తిగా మన అవయవాలు మొత్తం నిర్జీవమైనప్పుడే, ఈ గుండె కొట్టుకోవడం కావచ్చు, రక్త ప్రసరణ పోయినప్పుడు కావచ్చు, మన కిడ్నీ పనిచేయనప్పుడు కావచ్చు, అప్పుడు శరీరంలో శాంతి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది చెప్పు శాంతి? శాంతి అనేది సమాజంలో అసమానతలు పోయినప్పుడు వస్తుంది, దోపిడీ పోయినప్పుడు వస్తుంది, ఆధిపత్యం పోయినప్పుడు వస్తుంది, పీడన పోయినప్పుడు వస్తుంది. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
శాంతి చర్చలు కాదు జరగాల్సింది, ప్రజల సమస్యల మీద చర్చలు జరగాలి. ఇలా అడిగిందల్లా కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు అనేక రకాల ఫ్యాక్టరీల్లో చర్చలు జరుగుతాయి, జరగవా? ఇప్పుడు మీరు కూడా ఎప్పుడైనా నిరసన తెలుపుతారు, మిమ్మల్ని ఎవరన్నా పోలీసులు అకారణంగా దూషిస్తేనో కొడితేనో ఇంకేదైనా చేస్తే మీరు నిరసన తెలుపరా? చర్చలు జరగవా? అక్కడ జరుగుతాయి కదా. చర్చలు అనేవి అతి సాధారణమైన అంశం. సమస్యల మీద చర్చలు ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం చర్చలు చేయాలి. చర్చలు చేయడం అనేది ఇప్పుడు ఫ్యాక్టరీలో కార్మికులకి యాజమాన్యాలకు చర్చలు జరుగుతాయి. డాక్టర్లు చర్చలు చేస్తారు, జర్నలిస్టులు చేస్తారు, ఉద్యోగస్తులు చేస్తారు, బుద్ధిజీవులు ఎవరైనా కానీ చర్చల కోసం పోవడం అనేది తప్పు కాదు. కానీ ఈరోజు మరి వీళ్ళు ఈ శాంతి చర్చలని అదని ఇదని లేనిపోని కండిషన్లు పెట్టి ఇట్లా చేయడం అనేది అది ఒక రకంగా ప్రభుత్వాలకు నష్టం. పాలన సక్రమంగా జరగాలంటే ప్రపంచంలో భారత రాజ్యాంగం, భారతదేశ ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టాలంటే, గొప్పగా అందరూ మాట్లాడుకోవాలంటే ఇట్లా చేస్తాయి కదా. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటిది? 2026 మార్చి కల్లా మీరు లొంగిపోకపోతే చంపుతామంటే అటువంటి స్టేట్మెంట్లు ఇస్తే ప్రపంచం నివ్వరబోతుంది. ప్రపంచ బుద్ధిజీవులు అది భారతదేశ పాలకులు వాళ్ళకి రాజ్యాంగం లేదా, చట్టాలు లేవా, ఇంత నిరంకుశత్వమా, ఇంత నియంతృత్వమా అని సిగ్గుతో తల వంచుకుంటారు. ప్రపంచంలో ఉన్న భారత ప్రజాస్వామ్య ఎవరైతే వెలుగెత్తి చాటే వాళ్ళు తల వంచుకుంటారు. ఏం చెప్తారు? చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో మేము శిక్షిస్తామంటే అది వేరే విషయం. అవి ఏవి లేకుండా మేము చంపుతాం, మేము నరుకుతాం అని అంటే ఇక రౌడీలకి, గుండాలకి వీళ్ళకి ఏం తేడా ఉంటుంది? కాబట్టి మేము అడుగుతున్నదల్లా ఒక్కటే, ఇవాళ ఆదివాసీల సమస్య మనందరి సమస్య. భారతదేశాన్ని కాపాడింది కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ మూలవాసులైన ఆదివాసీలు. ఆదివాసీల త్యాగాలు లేకపోతే, ఉద్యమాలు లేకపోతే, పోరాటాలు లేకపోతే భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో 5-6 షెడ్యూల్ వాళ్ళకు వచ్చాయి కాదు, పోరాటాల ద్వారా వచ్చినాయి. బిచ్చం కాదవి, ఎవరో దయాదాక్షిణ్యాలు కాదు. ఆదివాసీ ముద్దుబిడ్డ అయినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక గాంధీకి, ఒక అంబేద్కర్కి సరి సమానమైనటువంటి జైపాల్ సింగ్ ముండా ఈ రాజ్యాంగ రూపకల్పనలో, రచనల్లో ఆదివాసీ బిడ్డ కూడా ఉండి 5-6 షెడ్యూల్ రావడానికి ఆదివాసీ వాళ్ళు కారణం. ఇవాళ మనం అడుగుతున్నది ఏంటిది? ఓ భారతదేశ పాలకులారా, మీకేమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే, రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉంటే 5-6 షెడ్యూల్ని మీరు అమలు చేయండి. 5-6 షెడ్యూల్ని మీరు అమలు చేస్తే ఆదివాసీలు నక్సలైట్లని, మావోయిస్టులని, పీపుల్స్ వార్ వాళ్ళని ఒక్క అడవిలో అడుగు పెట్టనియరు. అవసరమే లేదు. అప్పుడు ఏం అవసరం? 5-6 షెడ్యూళ్ళని గనుక ఈ భారత పాలకులు అమలు చేస్తే ఈ ఉద్యమాలు ఎందుకు, పోరాటాలు ఎందుకు, ఇంత హింస ఎందుకు, ఇన్ని త్యాగాలు ఎందుకు, ఇంతమంది ఇన్ని రకాల నష్టం పోవాల్సిన అవసరం ఏంటిది? ఇప్పటికి కూడా మేము అడుగుతున్నది ఒక్కటే, ఈ భారత పాలక వర్గాలకి, మీరు మావోయిస్టు ముక్త భారత్ నినాదాన్ని ఇవ్వడం కాదు, గరీబీ ముక్త భారత్ నినాదాన్ని ఇవ్వండి. గరీబీ ముక్త భారత్ నినాదం ఇస్తే అప్పుడు ఉద్యమాలు అవసరం లేదు, పోరాటాలు అవసరం లేదు. ఈడ పేదరికం పోతే, ఇక్కడ దోపిడీ పోతే, ఇక అసమానతలు పోతే ఇక ఉద్యమాలు ఎందుకు వస్తాయి, పోరాటాలు ఎందుకు వస్తాయి? అవసరం ఏంటిది? కాబట్టి మీరు మావోయిస్టు ముక్త భారత్ అనే నినాదాన్ని వదిలేసి గరీబీ ముక్త భారత్ ఇవ్వండి. 5వ షెడ్యూల్ అమలు చేస్తామని మీరు ప్రకటించండి. ఇప్పుడు ఈ నెల చివరి వారంలోనే ఎప్పుడో బీజేపీ జాతీయ సమావేశాలు బస్తరు నడిబొడ్డున జరగబోతున్నాయి. మేము భారత ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీ పాలకులకి, నాయకులకి, పార్టీకి మేము అడిగేది ఒక్కటే, డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు అక్కడ ఆ 3 రోజుల సమావేశం ముగింపులోనైనా భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ను 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి
5వ షెడ్యూల్ భూభాగాన్ని కాపాడుతాము. భూభాగాన్ని కాపాడడం అంటే ఆదివాసీల్ని కాపాడడమే. భూభాగాన్ని కాపాడడం అంటే సంపదని కాపాడడమే. దాన్ని కాపాడుతామని మీరు అక్కడి నుంచి ప్రకటించండి. ఓకే. ఒక్క మావోయిస్టుని కూడా ఆదివాసీలు అక్కడ ఉండనియరు. ఇన్ని లక్షల వేల బలగాల అవసరం లేదు. కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు తలగబెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు బలగాల మీద ఖర్చు చేస్తున్న డబ్బులో 50% డబ్బులు మీరు ఆదివాసీల అభివృద్ధికి పెట్టండి చాలు. ఓకేనా. ఏం అవసరం? తెలంగాణ అంశానికి వస్తాన రాజకీయాలు రోజు రోజుకు రూపాలు మారుతా ఉన్నాయి. ఒకవైపు కేసీఆరే మోనార్క్ అనుకుంటే ఆయనను గద్దె దించిర్రు, ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆ కేసీఆర్ కన్న కూతురే ఇప్పుడు బయటకు వచ్చి మరో పోరాటం చేస్తా అనుకుంటా గ్రామాల బాట పట్టింది. బాధ అనిపిస్తుంది అన్న. మీ మిత్రుడు గతంలో అరే ఇట్లా కాబట్టి ఏంది, ఆయన కళ్ళ ముంగటనే బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు దారి పట్ట పోతా ఉన్నారని చెప్పేసి ఎప్పుడన్నా అనిపిస్తుందా? అంటే ఇక స్వయం కృతాపరాధం, మనం ఏం చేయలేము. కానీ ఓకే. ఆయన వెనుక మొదటి నుంచి కనుక అందరు చెప్పింది విని, అందరు చెప్పింది ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే ఈ పరిస్థితి రాపో. ఓకే. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు పోయే నష్టమేం లేదు. ఇప్పుడు కవిత పోయేదేముంది, రాముకు పోయేదేముంది, హరీష్కి పోయేదేముంది, సంతోష్కి పోయేదేముంది. తెలంగాణకి నష్టం ఇది. తెలంగాణ ఉద్యమకారులకు నష్టం ఇది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నష్టం ఇది. తెలంగాణ ఆకాంక్షలతోటి తెలంగాణ వస్తే మా రైతుల జీవితాలు బాగవుతాయి, మా విద్యార్థుల జీవితాలు బాగవుతాయి, మా నిరుద్యోగుల జీవితాలు బాగవుతాయి, మా కార్మికుల జీవితాలు బాగవుతాయి, ఆఖరి బిచ్చగాళ్ళు కూడా మా జీవితాలు బాగవుతాయి అని కూడా తెలంగాణ ఉద్యమాల్లో కూటికి లేని వాళ్ళు మొదలుకొని కోటీశ్వర్ల దాకా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. నష్టపోయారు, కష్టాల పాలయ్యారు. కొంతమంది సమయాన్ని కోల్పోయారు, కొంతమంది ఆస్తులు కోల్పోయారు, కొంతమంది విద్యను కోల్పోయారు, కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి ఆ నష్టాన్ని ఎవడు పూడ్చగలుగుతాడు? ఓకే. వీళ్ళ నష్టం ఏం నష్టపోయిన వాళ్ళు? ఏమైంది వాళ్ళకి? ఓకే. ఏం కాలే. వాళ్ళు కాదు, వాళ్ళ బిడ్డలు, కొడుకులు, మనవరాళ్ళు ఇంకా 2-3 తరాలకు సరిపోయేంత ఆస్తులు సంపాది, వాళ్ళకి ఏం కాలే. కానీ మా బాధ అంతా ఏంటంటే తెలంగాణకి నష్టం జరుగుతుంది. ఈ నష్టమే ఎట్లా పూడ్చుకోవాలి అనేది మా బాధ, మా తపన. ఓకే. కాబట్టి ఇవాళ కేసీఆర్ కుటుంబం మనుషో దారి పట్టినా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకి వారసులు కల్వకుంట్ల కుటుంబం మాత్రమే కాదు. తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర సాధనకి వారసులు తెలంగాణలో పిచ్చోలుగా సర్వస్వం కోల్పోయి తెలంగాణ తల్లి కోసం సర్వస్వాన్ని దారపోసిన వాళ్ళు వారసులు. కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆస్తికి వాళ్ళు వారసులు అవుతారే కావచ్చు. ఓకే. రాష్ట్ర సాధనకు వాళ్ళు వారసులు ఎట్లయితారు? వాళ్ళు గారు. కాబట్టి ఇవాళ మాకు బాధ ఉంటుంది. కలిసి పనిచేసినాం, కలిసి జీవించినాం, కలిసి తిన్నాం, కలిసి పన్నాం, కలిసి ఎన్నో మాట్లాడుకున్నాం, ఎన్నో ఆలోచించుకున్నాం, ఏదేదో చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు వాళ్ళు ఇక తెగిన గాలిపతం లెక్క అయిపోయారు. ఆయన చెప్తే కూడా ఇప్పుడు ఎవడు వినాడు. రాము వింటాడా? కవిత తింటదా? ఎవరింటారు చెప్పు? ఎవరింటారు? కాబట్టి ఇక ఇప్పుడు ఆయన నిస్సహాయ స్థితి. ఇప్పుడు ఆయనది ఏం చేయలేడు, చూస్తూ ఊరుకోవాల్సిందే. అమరవీరుల స్తూపం సాక్షిగా కల్వకుంట్లకు అయితే క్షమాపణ కోరింది. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు వాళ్ళకు మేము న్యాయం చేయలేకపోయినాం, క్షమించాలి అని చెప్పేసి స్వయంగా కల్వకుంట్ల కవిత ఒప్పుకోవడం, క్షమాపణ కోరి అక్కడ నుండి ఆమె పాదయాత్ర కావచ్చు, ఆమె యాత్ర ఏదైతే అక్కడ నుండి మొదలుపెట్టడం, అంటే మార్పు వచ్చింది అనుకోవచ్చా కల్వకుంట్ల కుటుంబంలో? అంటే మాటల్లో మార్పు వస్తే కాదు, ఆచరణలో మార్పు రావాలి. ఓకే. మాటల్లో మార్పు ఏమున్నదంటే బోలెడు మాట్లాడతాం. రాజకీయ నాయకుల యొక్క మాటలు ఎవరు నమ్ముతాడు? ఈరోజు ఎవడైనా నమ్ముతాడా? లేదు. ఎవరిని నమ్ముతలేడు. కాబట్టి అందుకని పెద్దలు చెప్తారు ఊళ్ళలో, అరే బిడ్డ, మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే దేనికి పనికి రావురా అంటారు. ఆచరణ ముఖ్యం ఎవరికైనా. ఇప్పుడు నేను కూడా మస్తు మాట్లాడతా, అంతిమంగా నా ఆచరణే కదా గీట్రాయి, నా ఆచరణే కదా. నేను కూడా ఈ ప్రభుత్వాలు ఇస్తా అన్నటువంటి అనేక రకాల పదవులకో ఆస్తికో నేను ఆశపడిపోయి ఉంటే ఇవాళ నేను ఇట్లా మాట్లాడితే చెప్పు తీసుకొని తంతాను. నన్ను
బుద్ధి లేదా అంటారు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావా, నీకు ఏం అర్హత ఉంది అని అంటారు. కాబట్టి మనం ఎవరమైనా కానీ ప్రజలు గమనిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రజలు పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు గొర్రెలు, వాళ్ళని మాయ చేయొచ్చు, వాళ్ళని నమ్మియొచ్చు అనుకుంటారు. ప్రజలు నమ్ముతున్నట్టు నటిస్తారు, నమ్మరు, వాళ్ళు అస్సలు నమ్మరు. ఓకే. కాబట్టి మనం మన ఆచరణే గీటురాయి, ఎవ్వరికైనా ఆచరణే గీటురాయి. కాబట్టి మరి కవిత నిజంగానే క్షమాపణ కోరడం మంచిదే, ఓకే, చేసిన తప్పును ఒప్పుకోవడం మంచిదే. కానీ పెదవులతో ఒప్పుకోవడమో ప్రకటనల కోసం ఒప్పుకోవడమో కాకుండా ఆచరణ ఏంటిది, మన ఆచరణ ఏంటిది. మనం ఎన్నైనా వల్లిస్తాం కావచ్చు, మా గంటల కొద్ది చెప్తాం కావచ్చు, కానీ ఆచరణ ముఖ్యం. కాబట్టి ఆమె మరి చూద్దాం ఆమె ఏం మాట్లాడింది, దానికి తగ్గట్టు ఏం ఆచరిస్తుంది, దానికోసం ఏం పనిచేస్తుంది, దాన్ని ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయడానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఏదో అక్కడెక్కడ మాట్లాడినట్టుంది, ఏదో ₹1 ఇవ్వాలని, ఇంకేదో చేయాలని మాట్లాడుతున్నట్టుంది. ఇప్పుడు ఇదే ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీల్లో తెలంగాణ ఉద్యమకాలకి, తెలంగాణ అమరవీరులది ఒక గ్యారెంటీ ఉంది. 250 గజాల భూమి ఇస్తాం, వాళ్ళ నివాస ప్రాంతాలు ఇస్తాం, మండలాలు ఇస్తాం, నియోజకవర్గ కేంద్రాలు ఇస్తాం, జిల్లా కేంద్రాలు ఇస్తాము. ఎక్కడ వీలైతే అక్కడ భూమిని కొని మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తామన్నారు. మరి ఇన్ని నెలలు గడిచింది, ఏది ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది. అందరూ మేము కూడా చెప్పినాం, ఆ ప్రభుత్వం ఏమో కానీ ఈ ప్రభుత్వం మరి ఏదో మేము కూడా చెప్పినాం. ఇప్పుడు మమ్మల్ని రోజుకి నాకు 10 ఫోన్లు వస్తాయి, రోజుకి 10 ఫోన్లు వస్తాయి. ఓకే, మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా, మీరు ముఖ్యమంత్రిని కలిసిండ్రా, అడిగిండ్రా, మంత్రులను కలిసిండ్రా, ఈ విషయం ప్రస్తావించిండ్రా, ఏమైనా ఎక్కడ వేసిన గొంగడ కానీ ఏం జరుగుతలేదు. అంటే కాంగ్రెస్ మీద కూడా నమ్మకం కోల్పోయారా, ఇంకా ఎంతో కొంతనన్నా ఉందా నమ్మకం? ఎప్పుడు అడిగినా, ఎప్పుడు గుర్తు చేసినా మాకు గుర్తుంది, చేస్తాం. చాలామందిని ఇప్పుడు ఉన్నాడు, సరే ముఖ్యమంత్రి అంటే రోజు కలవలేము, మాట్లాడలేము, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది మంత్రులు, కొంతమంది ఇప్పుడు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు, కొంత కింది నుంచి సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు, కొంత ఈ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు, ఈ మట్టి వాసన తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, రియాజ్ లాంటి వాళ్ళు వీళ్ళు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. అప్పుడు గుర్తు చేస్తుంటాం, అడుగుతాం, కాన్వేస్ రెడ్డిని కూడా అడుగుతా, ఇంకెవరిని అడుగుతా, సీతక్కను కూడా అడుగుతుంటాం, పొన్నం ప్రభాకర్ గుర్తు చేస్తే ఇంకెవరికో చేస్తాం, ఇక పొంగులేటినో కావాలంటే అడగలేం. కానీ వీళ్ళైతే అడుగుతుంటాం, కానీ ఎప్పటికీ మాకు కూడా గుర్తుంది, మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అంటారు. కానీ ఏంది, ఎన్ని రోజులు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా 2 ఏళ్ళు అయినా. అది ఎన్ని రోజులు ఆఖరికి మేము ఏమన్నామంటే దాని మీద ఒక కమిటీ వేయండి, ఐడెంటిఫై చేయడానికి, ఉద్యమకారులని ఐడెంటిఫై చేయడానికి, నష్టపోయిన వాళ్ళు, కష్టాల పాలైన వాళ్ళు ఎవరెవరు అనేది, కేసుల పాలైన వాళ్ళు, జైళ్ళ పాలైన వాళ్ళు, వాళ్ళు ఎవరెవరని ఐడెంటిఫై చేయడానికి మీరు ఒక కమిటీ వేయండి, ఒక కమిషన్ వేయండి. అక్కడ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు సెక్రటరియట్ కూర్చుంటే అందరికీ అవపడుతుంది. అమరవీరుల కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ, మేము టీఆర్ఎస్ పార్టీని ఎక్కడైతే పురుడు పోస్తామో అక్కడ అమరవీరుల కోసమని ఒక పేద బంగ్లా కట్టారు కదా, ఒక ఆకారం అయితే తయారైంది. మేమేమన్నామంటే కనీసం దాన్ని అయినా కానీ అమరవీరుల స్మారక కోసం ఇచ్చినామని ఒక కమిటీ వేసి, ఒక కమిషన్ వేసి ఆడ వాళ్ళని కూర్చోబెట్టి, ఎవరెవరైతే ఉద్యమాలు చేసిండ్రో, పోరాటాలు చేసిండ్రో, నష్టపోయిండ్రో వాళ్ళు వచ్చి మీరు చెప్పుకోండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించుకోమని ఒక పిలిపియండి, వాళ్ళు వస్తారు కదా. ఇప్పటి వరకు అది అక్కడనే ఉన్నది, దాన్ని పట్టించుకున్న లేడు. ఆడ మరికి ఇక కొద్ది రోజులు అయితే మొత్తం అది కూడా ఏ ఊరు పేరు లేకుండా అయిద్దేమో. ఆ అమరవీరుల పేరు మాత్రం, బోర్డు మాత్రం పెద్దగా పెట్టారు, తెలంగాణ అమరవీరుల ప్రాంగణం అని. మరి ఏది ఎక్కడున్నది? పేద బంగ్లా కట్టారు, ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు. మరి ఏది ఇది? మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తా అని రేవంత్ రెడ్డి హామీ ఇస్తా ఉన్నాడు. ఎవరైనా అడ్డుకుంటే మూసీ నదిలో వేసి తొక్కుతామని చెప్తాం. ఇక వాళ్ళని ఏం మాట్లాడాలి, ఏం చేయాలో వాళ్ళకి. ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడడం, ఇట్లా చేయడం, దానివల్ల ఏమొస్తుంది? ఎన్టీఆర్ మేము అదే అడుగుతున్నాం, నీ తెలంగాణ ఐడెంటిటీని కాపాడు. నీ తెలంగాణ ఐడెంటిటీ పోయిన తర్వాత అసలు తెలంగాణ ఉద్యమం వచ్చింది
నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు. ఉమ్. అది చాలా తప్పుడు నినాదం అది. ఓకే. ఎట్లనైతే వీళ్ళు జనజీవన స్రవంతి అని లేకపోతే సాయుధ పోరాటం ఏందో అయిందని ఎట్లయితే పనికిమాల ముచ్చట్లు చెప్తున్నారో, ఉమ్. అసలు ఈ నీళ్లు నిధులు నియామకాల కోసం రాలే తెలంగాణ ఉద్యమం ఉమ్. అని 5 అంశాల్లో 5వ అంశమైనటువంటి ఐడెంటిటీ కోసం వచ్చింది ఉద్యమం. గుర్తింపు నా ఐడెంటిటీ. ఉమ్. నా ఐడెంటిటీ లేకపోతే ఉమ్. ఇక నేను బతికేందుకు? ఓకే. నా ఐడెంటిటీ కదా నాకు కావాల్సింది. ఉమ్. కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది. మేము 2001 ఏప్రిల్ 20 నాడు తెలంగాణ ఉద్యమం ఎవరి కోసం ఎందుకోసం అని స్పష్టంగా చెప్పినాం. ఉమ్. సరే, ఇవాళ మీకు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చిన్న చిన్నవి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక నిర్మాణం జరిగింది. అవును. ఆ నిర్మాణం అయినటువంటి దాని పెద్ద కోట్ల రూపాయల ఖర్చు అయితే లేదు. ఓకే. పరిమితమైనటువంటి డబ్బులతోటి పరిమితమైనటువంటి ఆర్థిక వనరులతోటి మనం అక్కడ దాన్ని నిర్మాణం చేయొచ్చు. మీకు నచ్చినా మీరు మెచ్చినా మీకు ఇష్టమైన మీ మాట వినేటోళ్ళకే ఎవరికొరు బాధ్యత ఇవ్వు. ఓకే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సుదీర్ఘకాలం పాల్గొన్న తెలంగాణ ఉద్యమం అంటే టీఆర్ఎస్ కాదు. ఓకే. తెలంగాణ ఉద్యమం అంటే అనేక పార్టీలు అనేక సంస్థలు అనేక కాలం 2001 ముందు కూడా తెలంగాణ ఉద్యమం ఉంది. ఉమ్. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉంటారో, ఇప్పుడు వాళ్ళు ఏదో మొన్న 9 మందికి ఏదో ఇచ్చారు కదా. అవును. వాళ్ళలో కోటి రూపాయలు ఏదో ఏదో 200-300 గజాలు ఇచ్చారు కదా. ఉమ్. అరే నీకు వాళ్ళైతే నీకు మంచోళ్ళని నీకు అనిపించింది కదా, నీకు వాళ్ళలోనే ఒకరిని పెట్టు, లేకపోతే 9 మందిని పెట్టు. నువ్వు ఏది చేయకుండా తెలంగాణ ఐడెంటిటీ కోసం ఇప్పుడు ఈ ఐడెంటిటీ ఇంత ఉద్యమం నడుస్తుంటే ఇంత చర్చ జరుగుతుంటే ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఏమనుకుంటారు? ఒకవేళ కావాలంటే నేను ఆయన కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుజనుల కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏదో చేసిండు అని అది చెప్పుకో. కావాలంటే ఆయన చరిత్ర ఏదైనా ఉంటే చెప్పుకో. కానీ దాన్ని అడ్డుకున్నటోళ్ళని మూసీ నదిలో కలుపుతా, మూసీలో ముంచుతా, లేకపోతే ఇంకేదో చేస్తా, జైళ్ళలో పెడతా అంటే ఏం బాధ్యది? అని ఇక చట్టం లేదా, రాజ్యాంగం లేదా? నువ్వెవడి మూసీలో ముంచడానికి? చట్టం తన పని తాను చేస్తుందని చెప్పు. అట్లా అడ్డుకుంటే చట్టం తన పని చేస్తుందని చెప్పు. ఒక పదవిలో ఉన్నోళ్ళు, ఉన్నత పదవిలో ఉన్నోడు, చట్టబద్ధమైన రాజ్యాంగపదమైన పదవిలో ఉన్నోళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతలేదా? అంటే ఒక రౌడీల గుండాల భాష మాట్లాడితే ఎట్లా? ఏం తేడా ఇది? ఏం 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 చెప్పదలుచుకున్నారు మీరు ఈ సమాజానికి, ఈ యువతరానికి ఏం చెప్పదలుచుకున్నారు? కొట్లాట. కాబట్టి ఇటువంటి భాషని బంద్ చేయాలి అసలు. ఈ భాష ఎవరు నచ్చడు మెచ్చడు. వీళ్ళు ఏదో అనుకుంటారు, ఇట్లా మాట్లాడితే అందరు కేకలు వేస్తారు, కేరింతలు వేస్తారు, జేజేలు పలుకుతారు, జిందాబాదులు అంటారు అని అనుకుంటారు. కానీ ఎవడనడు. నువ్వు ఒక పదవిలో ఉన్నావు, ఉన్నత పదవిలో ఉన్నావు, ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడి నువ్వు, కీలక పదవిలో ఉన్నావు. ఎంత జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అంటే మేము ఏదన్నా మాట్లాడితే అనేక రకాల కేసులు పెట్టి జైళ్ళలో పెడుతున్నావు. ఉపా చట్టం అంటావు, ఆ చట్టం అంటావు, ఈ చట్టం అంటావు. మేము చట్ట పరిధిలో మాట్లాడుతున్నాం, రాజ్యాంగ పరిధిలో మాట్లాడుతున్నాం, ప్రజాస్వామ్య భాషలో మాట్లాడుతున్నాం. మాట్లాడినా మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటారు, ఇంకేదో అంటారు, కేసులు పెడతారు. మరి ఇటువంటి రౌడీలు గుండాలు బందిపోట్లు మాట్లాడే భాష మాట్లాడితే ఏమనాలి మిమ్మల్ని? ఓకేనా, ఫైనల్గా ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఎక్కువసేపు ఇబ్బంది పెట్టలేదు. తెలంగాణలో బై ఎలక్షన్స్ అందరి దృష్టి అట్టే మళ్ళీ ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు. ఒకవైపు ఏమో బీసీ నినాదం బలంగా నడుస్తూ ఉంది, రాష్ట్రంలో బీసీల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి, ధర్నాలు బందులు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఏమో జూబ్లీహిల్స్ ఎన్నికలు. ఈ 2 అంశాలపైన మీ ఒపీనియన్ ఏంది? జూబ్లీహిల్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఒకరేమో రౌడీ షీటర్ అని చెప్తా ఉన్నారు, ఒకరేమో సెంటిమెంట్ కోసం అని చెప్పేసి ఒక మహిళ పైన పెడతా ఉంటారు. అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి, అనేక కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. బై ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఏదైతే బీసీ ఉద్యమం, బీసీ పోరాటం, బీసీ ఇలా న్యాయపరమైన వాటా ఏదైతే మాట్లాడుతున్నది చాలా న్యాయబద్ధమైనది, దాంట్లో ఎవరికి అభ్యంతరం. కానీ బీసీ ఉద్యమానికి శత్రువు ఎవడు అసలు?
ఓకే. బీసీ పోరాటానికి శత్రువు ఎవడు? శత్రువు నిర్ణయింపబడని ఉద్యమం అది గాల్లో తేలియాడుతుంటుంది. ఓకే. నా శత్రువు ఎవడో నాకు తెలియకపోతే నేను ఎవరితో కొట్టాడాలా? ఎవరితో కొట్టాడాలా? ఎవరితో కొట్లాడతా నేను? ఓకే. కాబట్టి అది శత్రువు నిర్ణయించుకోవాలి. ఆ? మనకి నష్టం చేసేటోడు మన శత్రువు, మనల్ని అనేక రకాలుగా ఈ మన హక్కులని హరించేటోడు ఎవడో మనకు తెలియకపోతే, తేల్చుకోకపోతే అప్పటిదాకా ఇక అది గాల్లో పోరాటం అవుతుంది. ఓకే. భూమి ఇచ్చి సాము మన చేస్తే బంద్లో కూడా ఆల్మోస్ట్ అన్ని పార్టీలు, అటు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, అన్ని వింగ్లు కూడా మద్దతు తెలిపినాయి, బంద్ ప్రకటించారు. ఆ బంద్ ఎవరిపైన నిరసన కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది. అది కాబట్టి ఏ ఉద్యమానికైనా ఏ పోరాటానికైనా ఖచ్చితంగా శత్రువు నిర్ణయింపబడాలి. ఓకే. ఏ పోరాటం అయినా సరే. ఇప్పుడు మనకి స్వాతంత్ర పోరాటానికి బ్రిటిష్ వాళ్ళు ఒక శత్రువుగా భావించడం, మరి వాళ్ళతో యుద్ధం చేయాలనుకున్నాం. అట్లా ప్రతి దగ్గర ప్రతి విషయంలో నీ శత్రువు నిర్ణయించబడకపోతే, నీకెవరు నష్టం చేస్తున్నావు నువ్వు తేల్చి చెప్పకలేకపోతే, నీ హక్కులను హరించేవాడెవడో నువ్వు నిగ్గు తేల్చి చెప్పకపోతే, మరి యుద్ధం ఎవరి మీద చేస్తావు? కత్తి ఎవరి మీద తిప్పుతావు? గాలే చెప్తారు. నీ పాట నీ మాట ఎవరి మీద మాట్లాడతావు? కాబట్టి అది తేల్చుకోవాల్సిన, నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సరే, ఇప్పుడు ఏదైతే మీరు జూబ్లీకి సంబంధించి బై ఎలక్షన్ ఏదైతే ఉన్నదో, అది మా ఉద్దేశంలో అయితే ఈ రాష్ట్రంలో సరే ఈ ఎన్నిక ఎవడు గెలిచినా ఎవడు ఓడిపోయినా ప్రభుత్వాలు పడిపోయేది లేదు, లేదా కొత్త ప్రభుత్వాలు వచ్చేది లేదు, ఏది లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మనువాద బీజేపీ కంటే, లేకపోతే ఈ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు నిరాటంకంగా ఇష్టారాజ్యంగా కుటుంబ పాలనతోటి, గడిల పాలనతోటి, ఫామ్ హౌస్ పాలనతోటి నడిపిన వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనేది బయట చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలవకున్నా వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయేది లేదు, ప్రభుత్వం పడిపోయేది. కానీ ఇప్పుడు అసలు ఆయన రౌడీనా అవునా కాదా? రౌడీ అవునా కాదా ఎవడు తెలుస్తాడు చెప్పు? ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే రౌడీ కాదు, ఏ ఎమ్మెల్యే కాదు, ఏ ఎమ్మెల్యే భూ ఆక్రమణలు చేస్తలేడు, ఏ ఎమ్మెల్యే ఆధిపత్యం చేస్తలేడు, ఏ ఎమ్మెల్యే అంతకు రాజకీయాలు చేస్తలేడు. చేయని నేరం ఉందా వీళ్ళు? కేసీఆర్ నిజంగానే ఆర్థికంగా ఆదుకుండా చిన్న శ్రీశైలం గతంలో చాలామంది ఆదుకున్నారు, ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ పార్టీకి అప్పుడు నిధులు లేవు, చాలామంది ఇచ్చిండ్రు, చాలామంది భాగస్వాములు అయినరు. ఇవ్వలేదని మనం ప్రతి ఒక్కరు, ఇప్పుడు నువ్వు ఎంత ఇచ్చినావు అనేది వేరే విషయం. 1000 రూపాయలే ఇవ్వచ్చు, రూపాయి 5 రూపాయలే ఇవ్వచ్చు, 100 రూపాయలే ఇవ్వచ్చు. తగ్గట్టు వాళ్ళ సహాయం అయితే చేశారు. మరి ఆ ఉద్యమము డబ్బులతో ప్రారంభమైన ఉద్యమం కాదు అది. ఎవరో డబ్బులు ఇస్తే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, శత్రువును నిర్ణయించుకొని ప్రారంభమైన ఉద్యమం. కాబట్టి ఆ ఉద్యమం ఒక పవిత్రమైన ఉద్యమంలో అందరూ భాగస్వాములయ్యారు. వీళ్ళు వాళ్ళు అని నేను ఇంతకుముందు చెప్పినా కదా, కోటికి లేని వాళ్ళు మొదలుకొని కోటీశ్వర్ల దాకా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఎవరు కాలే? మీ జర్నలిస్ట్ కాలేదా? లాయర్లు కాలేదా? సింగరేణి కార్మికులు 60 రోజులు సమ్మె చేసిండ్రు, ఆర్టీసీ కార్మికులు 30 రోజులు సమ్మె చేసిండ్రు, ఉద్యోగస్తులు నెల జీతాలు రాకుండా సమ్మెలు చేసిండ్రు. ప్రసవించే తల్లి పురుటి నొప్పుల్లో ఉన్న తల్లి ప్రసవ వేదనతోటి నా కడుపులో బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదు కానీ, ఈ బంధుల వల్ల నష్టపోయినా పర్వాలేదు కానీ అని భావించిన ఆ తల్లి, ఆ త్యాగం కాదా? ఆ తల్లి త్యాగాన్ని మనం తక్కువ అంచనా వేస్తామా? ఎంతమంది ఆ బంధుల కాలంలో ఆ మెడిసిన్స్ అందక, వైద్యం అందక పురుటి నొప్పుల్లో ఉన్న తల్లులు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పనాలవి కాదు. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా మనం. ఒక ఉద్యమం, ఒక పోరాటం అంటే కత్తి బట్టి తిప్పేటోడు, తుపాకీ బట్టి తూటాలు పేల్చేటోడే ఉద్యమకారుడు, విప్లవకారుడు కాదు. దాని వెనుక ఉన్న అనేక మంది వాళ్ళు కూడా ఆ సంగ్రామంలో భాగస్వాములే, వాళ్ళ త్యాగం కూడా గొప్పది. కాబట్టి ఇక్కడ ఇవాళ ఇటువంటి మాటలు బంద్ చేసి, మా ఉద్దేశం అయితే అక్కడ జూబ్లీ హిల్స్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు
ఆ? ఇప్పుడు వాళ్ళు గెలిచినంత మాత్రాన ఒరగబెట్టేది ఏం లేదు, అయ్యేది ఏం లేదు. ఇంకా వీళ్ళు ఆ, ప్రతిపక్ష పార్టీల పాత్రను పోషిస్తూ ఇలా ఎవడు వాళ్ళు ఏమన్నా పాలకులు చేసే తప్పులు ఎవడైనా బీజేపీ మాట్లాడుతుందా? ఎక్కడైనా మాట్లాడుతుందా? ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యల మీద ఎక్కడైనా మాట్లాడుతున్నాయా? అందరు తోడుదొంగ లెక్క ఏదో ప్రెస్ మీట్లలో వీని వాడు తిడతాడు, వాడిని వీడి తిడతాడు, మీడియాలో మీరు ఏదో ప్రసారాలు చేస్తారు, పత్రికల్లో పెద్ద అక్షరాలతో వస్తాయి. కానీ సాయంత్రం కాగానే మంచిగా మా విందులు చేస్తుంటారు, వినోదాలు పడుతుంటారు, రహస్య మంత్రాలు చేసుకుంటాంటారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవడమే ఈ రాష్ట్రానికి ఎంతో కొంత రాజకీయంగా ఉపయోగం అనేది చాలామంది భావిస్తూ ఉన్నారు. మీ భావన చెప్తలేరు. ఇక ప్రజల భావనే మా భావన ఉంటుంది. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు ఇదంతా గుడ్డిలో మెల్లే. ఆడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినంత అంతే, వరస్ట్లో బెస్ట్, చెడులో మంచే. ఈ పార్టీలు ఏవి కూడా వాళ్ళు ప్రజలకి పూర్తి స్థాయిలో మేలు చేసేటువంటి పరిస్థితి లేదనేది ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఏమో చూద్దాం, వాడు గజ దొంగ అయితే వీడు దొంగ అవుతాడేమో కావచ్చు, చూద్దాం, వీనికి ఒక అవకాశం ఇద్దాం, వానికి ఒక అవకాశం ఇద్దామని ప్రజలు ఆ భావంతో ఉన్నాడు. కానీ ప్రజలు పూర్తి స్థాయిలో ఈ పద్ధతిలో ఏదో ప్రజల్లో జీవితాల్లో మార్పు వస్తాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని ఆలోచన లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత మెరుగైన అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అక్కడ. చూద్దాం మరి ఏమవుతుందో తెలియదు. మరి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఏమన్నా ఒకటి అవుతారా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు. వాళ్ళిద్దరు ఒకటి కాకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పటికే 2 సార్లు ఏమో ఓడిపోయిండు, ఒకసారి ఎంఐఎం తరపున, ఒకసారి ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా ఓడిపోయిండు. ప్రజలకు ఒక రకమైన సింపతి ఉంటుంది, ఓడిపోయినవని మీద సింపతి ఉంటుంది, నష్టపోయినవని మీద సింపతి ఉంటుంది. కొద్దిగా అయ్యో పాపం అనే ఒక కల్చర్ ఉంది మన దగ్గర. పిచ్చి కుక్క చచ్చిపోతే కూడా అయ్యో పాపం అంటారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎంత తిట్టిండ్రో, 83లో ఆమె చనిపోయినప్పుడు అయ్యో పాపం అని లేదా అంటారు. ఊర్లలో చూస్తాం కదా, భూస్వాములని చంపు అన్నోళ్ళే చంపబడిన తర్వాత అయ్యో పాపం అంటారు, కన్నీళ్ళు పెడతారు. ఉంటుంది, ఇది మానవ సహజం ఇది. కాబట్టి ఇప్పుడున్న మన బంధువు కాదు, మనకేం ఇవాళ అక్కడ యాక్సిడెంట్ అయింది, ఎంతమంది పోయి ఏడ్చిండ్రు, విలేకరులు కూడా ఏడ్చినట్టు నేను చూసిన. కాబట్టి ఇది మానవ సహజం ఇది. ఓకేనా, ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకోరు? ఇంకా అనేకం పెండింగ్లో ఉన్నాయి, అటు ఉద్యమకారుల అంశం కావచ్చు, ఇంకా కొన్ని అంశాల మీద వాళ్ళు సరే పూర్తి స్థాయిలో ముందడుగు వేస్తలేరు. ఒకవేళ వేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ఉద్యమకారులు కావచ్చు, మీలాంటి మేధావులు కావచ్చు, మీలాంటి ఉద్యమకారులు కావచ్చు, కాంగ్రెస్కు ఎట్లాంటి బుద్ధి చెప్పబోతా ఉన్నారు? వాళ్ళు ప్రకటించుకున్నటువంటి వాళ్ళు పెద్దగా ప్రగల్భాలు పలికినటువంటి 6 గ్యారెంటీలు అమలైతే లేదో అది మనం చెప్పలేము. నా ఉద్దేశం అయితే కావు. కానీ మీరు కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు నెలకొక్కసారి స్కూళ్ళను సందర్శించండి, హాస్పిటల్ని సందర్శించండి, గురుకుల హాస్టల్ని సందర్శించండి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని సందర్శించండి. ఒక ఎమ్మెల్యే ఆ హాస్పిటల్కి వచ్చిందంటే, స్కూల్కి వచ్చిందంటే అది ఎంతో కొంత మెరుగవుతుంది. ఒక మంత్రి ఒక జిల్లా కేంద్రంలో ఉన్న ఒక హాస్పిటల్కి పోతే హాస్పిటల్ బాగుపడుతుంది. అక్కడ సమస్యలు తెలుస్తాయి, ఆడ లోపాలు తెలుస్తాయి. దాన్ని బాగు చేయడానికి కనీసం అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే మీకు వస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడడానికి ప్రయత్నాలు చేయండి. మీరు ప్రభుత్వ జీతగాండ్లు, ప్రజల జీతగాండ్లు, ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు, మంత్రులైతే 20 లక్షలు నెలకొక్కరికి జీతాలు తీసుకుంటున్నారు. అది ప్రజల రక్త మాంసాలతోటి, చెమట చుక్కలతోటి, కట్టిన ట్యాక్సులతోటి మీరు జీతాలు తీసుకుంటున్నారు. మీరు ప్రజలకు జీతగాండ్లు అనేది మర్చిపోకర్రీ. కాబట్టి మీరు ప్రజల్లో ఇప్పటికైనా ఈ మాటలు బంద్ చేయండి, ఈ ప్రగల్భాలు బంద్ చేయండి, ఈ సోది బంద్ చేయండి. ఎవరికి కావాలా రోజు మీరు మా మీడియాలలోకి వచ్చి మాట్లాడు, ఏదేదో మాట్లాడి ఎవరికి కావాలా? మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. స్కూళ్ళని బాగు చేయండి, హాస్పిటల్ని బాగు చేయండి, ఉపాధి రంగాన్ని బాగు చేయండి. అది చేస్తే
ఎవరికి కావాలి దిక్కుమాలిన ఈ ఏదో ఇస్తారు కదా, ఏదో బిచ్చం వేసినట్టు 2000 3000 ఎవరికి కావాలి ఈ పెన్షన్లు? ప్రజలు బిచ్చగాళ్ళు కాదు, ప్రజలు ఎప్పుడు బిచ్చం అడగరు. కాబట్టి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మీరు ఇప్పటికైనా సోయితో రాండి, సోయిలో ఉండండి. గత ప్రభుత్వం సోయి తప్పడం వల్ల ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు. మీరు ఇప్పటికైనా సోయిలోకి వచ్చి కాలు బలపం కట్టుకొని జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రజల సమస్యల్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కనీసం చిన్న చిన్న పనులు మీకు ఎట్లా నియోజకవర్గానికి ఒక ఏదో మంత్రి ఎమ్మెల్యే కార్యాలయాలను పెట్టిండు కదా, అక్కడ అందుబాటులో ఉండండి. గ్రామాల్లో పోండి, పండుగలకు పబ్బాలు పోవడం కాదు, సావులకి శుభకార్యాలు పోవడం కాదు. మీరు పోవాల్సింది సమస్య ఎక్కడుంటే అక్కడికి పోవాలి. దానికోసమే కదా అసలు వాళ్ళు పోతే మీ జర్నలిస్ట్ అవసరం ఏంటి చెప్పు? అవసరం ఉంటుందా? సమస్యలు లేనప్పుడు సమస్యలు చూపించే వాళ్ళకి ఏం పని మరి? కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మీరు మంచి వయసులో ఉన్నారు, మంచి యువకులుగా ఉన్నారు, మీరు ఇంకా మీకు చాలా భవిష్యత్తు ఉన్నది. మాటలు బంద్ చేయండి, ఈ దురుసు పదజాలాన్ని బంద్ చేయండి. నరుకుతాము, కోస్తాము, ఇంకేదో చేస్తాం, ఇవన్నీ ఎవరికి కావాలా? ఈ నరుకుడు, పీకుడు, ఏకుడు విని విని ఉన్నాం మేము. ఏం మాట్లాడతావు ఇవన్నీ? కాబట్టి మీరు ప్రజలకున్న మీరేం వాళ్ళు గండపెండారు వాళ్ళు అడుగుతలేరు, బీర్లు బిర్యానీలు అడుగుతలేరు, కనీసం చిన్న చిన్నవి అడుగుతున్నారు. అవి చేయండి. రేషన్ కార్డులు అడుగుతున్నారు, అది ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, ప్రజలు కూడా చూడాలి ఏవైతే అన్న చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వాల్లో రావాలి, ఇటు ప్రజల్లో రావాలి. ఏవో హామీలు ఇచ్చిర్రు, ఉచితాలు ఇచ్చిర్రు అని చెప్పేసి ఎగేసుకుంటూ ఓట్లు వేయడం కాకుండా మన హక్కులను మనం రక్షించుకుంటూ ప్రభుత్వం కూడా కేవలం మనకి ఇవ్వాల్సిన ఉచితాలు ఏవైనా ఉన్నాయంటే అది విద్య, వైద్యం, ఉపాధి ఉంటే ఖచ్చితంగా అందరికీ పని దొరుకుతుంది, ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం దొరుకుతుంది, అన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ ఉచితాలు దేనికి పనికిరావు. ప్రజల్లో కూడా అట్లాంటి మార్పులు రావాలి, అట్లాంటి డిమాండ్స్ ప్రజల నుండి కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూస్తున్నానంటే ప్లస్ టీవీ, అలాగే అన్న ఈ మధ్యకాలంలోనే ప్లస్ టీవీ తెలంగాణ లాంచ్ చేసినాం, ఓపెన్ చేసినాం. ఎట్లాంటి మార్గంలో నడవాలి, మీ సలహా, మీ సూచన ఇవ్వండి. అలాగే మన చూసిన వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోమని కొంచెం మీ నుండి. ప్రజల సమస్యల ప్రాతిపదికగా జర్నలిజం అనేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంగా ఉండి సమస్యలని వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద కావచ్చు, దీంట్లో పెద్దవాడు చిన్నవాడు, కాకపోతే వాడు పెద్ద దొంగ అవుతాడు, పెద్ద లేడు. మంచిని ప్రసారం చేయడానికి, మంచిని వెలుగులోకి తీసుకురావడానికి, ప్రజల సమస్యల పరిష్కారం తీసుకురావడానికి మనస్ఫూర్తిగా ప్లస్ టీవీ దాంట్లో భాగస్వాములు అవుతుందని, దీన్ని ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏవైతే మీరు చెప్పారో మీ మాటల్ని ఖచ్చితంగా పాటిస్తాం, నిలబెట్టుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.